తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతల తీరు మారుతుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టుబిగించే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన ఒక నెల వరకు పాలనలో రేవంత్ దూకుడు చూపారు. అయితే వెంటనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆయన క్రేజ్, అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. సుమారు 3 నెలల పాటు కోడ్ అమల్లోకి ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొదటి 3 నెలల వరకు మాత్రమే బాధ్యతలను నిర్వహించారనుకున్నారు. ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక వంటి అంశాలతో హస్తినాకు తిరగడమే ఎక్కువ సమయం గడిచిపోతుంది. అయితే వీలైనంత త్వరగా అన్ని పూర్తి చేసి ఇక పాలనపై తన మార్పును చూపేందుకు సిద్ధమైనట్లు కనపడుతోంది. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఊతమిస్తున్నాయి. ప్రతి నెల సెక్రటరీలో సమావేశం ఉందని చెప్పారు. పనిచేసే అధికారులకు తన సహకారం ఉంటుందని, లేని వారికి చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. కలెక్టరేట్లు, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడమే మానుకున్నారన్నారు. తాను కూడా ఇకపై ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తామని చెప్పారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టిస్తారని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆసుపత్రులు, విద్యాలయాలు వంటి వాటిని తనిఖీలు చేసి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునేలా రేవంత్ నిర్ణయాలు ఉండబోతున్నాయని అర్థమవుతుంది. ప్రభుత్వ అధికారులు కేవలం ఆఫీసులో కూర్చుంటే సరిపోదు, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యను పరిష్కరించేలా రేవంత్ గట్టి నిర్ణయమే తీసుకున్నారు అని తెలుస్తుంది. ఫీల్డ్ లెవెల్లో తనకు పూర్తి అవగాహన ఉంటేనే పనులు అవుతాయని ఆయన నమ్ముతున్నారు. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు జనానికి దూరమైనందునే వారు ఓటమి పాలయ్యారని, ఆ తప్పు తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కూడా చర్చలు సాగుతున్నాయి. బహిరంగ సమావేశంతోనూ, సంక్షేమ పథకాలతోనూ జనం మనసు చూరగొనలేమని ఎన్నికల ఫలితాల్లో స్పష్టం కావడంతో జనానికి దగ్గరగా వెళ్లాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ ముగిసిన తర్వాత ఇక ఆకస్మిక తనిఖీలతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. చంద్రబాబు కూడా ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ జనంలో ఎక్కువ సమయం ఉన్నందున గెలిచారన్న లెక్కలతో రేవంత్ రూటు మార్చారని చెప్పవచ్చు.